జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, తేజోమయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంగమా, ఈ రోజున ఈ శుభ సమయంన దేవుని యొక్క దివ్యవాక్యమైన 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో నుండి ఒక సందేశం. ఈ సందేశం ఏమిటంటే, సువార్త అనగానేమి. ఈ సందేశాన్ని వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ జ్యోతిర్మయుడగు దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగునుగాక. ఈ ఛానల్లో అనేకమైన నిత్య జీవపు మాటలు వస్తున్నాయి కనుక ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సువార్త, సువార్త అనగా శుభవార్త. సువార్త అనగానేమి అనేక సందేశాన్ని మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. సువార్త గురించి 4 వ్యక్తులు రాశారు. యేసు జీవితం మరియు ఆయన బోధనల గురించి. యేసు జీవితం, పరిచర్య, మరణం, పునరుత్థానం, ఇవేనా సువార్త అంటే? ఇంకా వివరాలలోకి వెళ్దాం. ముఖ్యంగా దేవునికి దూరంగా జీవిస్తూ దేవునికి దూరమై నరకానికి మాత్రమే ప్రయాసపడుతున్న సర్వ ప్రజలందరి రక్షణ కొరకు ఒక్క మనుషుడు అంటే యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తికి తన సన్నిధి, తన సహవాసం, తన ఆత్మను, తన పరిశుద్ధాత్మను, తన శక్తిని, తన ప్రభావాన్ని, తన యొక్క దేవత్వాన్ని సర్వ మానవాళి కొరకు, నిత్య జీవం కొరకు యేసు అనే ఒక వ్యక్తిలో ఉంచి, అతన్ని అభిషేకించి, అతన్ని నియమించి, అతన్ని ఏర్పరచుకున్నాడు దేవుడు యేసుక్రీస్తుని. అతని ద్వారా అందరి పాపాలు క్షమించి పరలోక రాజ్యములో హక్కుల్ని కలుగజేస్తున్నాడు సర్వలోకాల సృష్టికర్త అయిన యెహోవా. యేసుని రక్షకుడని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వారే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, పరిశుద్ధులుగా ఉంటారు, నిత్య రాజ్యం సంపాదించుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యేసును గురించి పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో మెస్సియా దేవుడు పంపిస్తాడని ప్రవక్తలు రాశారు. వారు రాసినట్టుగానే దేవుడు మనుషుల నుండి యేసును ఎన్నుకొని రక్షణ కార్యం చేశాడు దేవుడు 2000 సంవత్సరాల క్రితము. గనుక రక్షణ పోగొట్టుకోకు ప్రియమైన దేవుని బిడ్డలారా. రక్షణ పొడగొట్టుకుంటే నీకే నష్టం. ఆత్మయే జీవింపై చేయించున్నది గనుక శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఎందుకు అనంటే, రక్షణ అనేది ఉచితమే, కానీ అది ఈ ప్రపంచం మొత్తం మీద ఉన్న మొత్తం బంగారం అయినా కానీ, ఆ బంగారం ఇచ్చినా కానీ దొరకని భాగ్యం రక్షణ. ఉచితంగా దొరుకుతుంది అని నిర్లక్ష్యం చేసుకోకు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ ఆత్మను నరకానికి పోనిచ్చుకోకు. నీ దేహంలో నీ ఆత్మ, నీ ప్రాణం ఉండగానే నీ యొక్క జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తు మాటలు విని దేవుని పిల్లలుగా ఈ లోకంలో జీవించి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని నేను ఇంత ప్రయాసపడుతున్నాను. నా మాటలు విని, నా మాటలు నావి కాదు, క్రీస్తు మాటలు క్రీస్తువి కావు, దేవుడిచ్చిన మాటలు దేవునితో సహసంబంధం కలిగి పరిశుద్ధులుగా జీవించి మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ దినమే రక్షణ దినము. ఈ దినమే మేలుకొని నువ్వు రక్షణ పొందుకో. దేవుడు ఈ మాటలను దీవించుగాక మీ వినికిడిలో.